పెనుమూరు మండలం మాజీ ఎంపీటీసీ అరుణ్ కుమారి తమ పొలంలో దౌర్జన్యంగా రోడ్డు వేసి తమను నిత్యం వేధింపులకు పాల్పడుతుందని పెనుమూరు మండలం సామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఉషా సుజన ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే థామస్ పేరును వాడుకుని ఆయనకు చెడ్డ పేరు తెచ్చే విధంగా అరుణ్ కుమారి అక్రమాలకు పాల్పడుతుందని తెలిపారు. సర్వే రికార్డు ప్రకారం సామిరెడ్డిపల్లి గ్రామానికి అరుణ్ కుమారి ఆక్రమించుకున్న భూమిలో రోడ్డు మార్గం ఉందని తెలిపారు. ఆమె భూమి రోడ్డుకు పోతుందనే బాధతో తమపై గ్రామస్తులను రెచ్చగొట్టి దౌర్జన్యంతో తమ పొలంలోని రోడ్డు వేయించారని తెలిపారు. అరుణ్ కుమారి దౌర్జన్యాన్ని ప్రశ్నించినందుకు తమపై తప్పుడు కేసులు పెట్టారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే థామస్ వాస్తవాలను తెలుసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. మాది సామిరెడ్డిపల్లి గ్రామము, పెనుమూరు మండలము. మా నాన్నగారు మాకు పసుపు కుంకాల కింద ఇద్దరికి కూడా 2 ఎకరాల 30 సెంట్లు రాసిచ్చారు. సో అందులో మాది పట్టా భూమి, రిజిస్టర్ చేయబడిన భూమి. ఆ భూమి దగ్గర ఒక చెరువు ఉంది, వంక ఉంది. వంక నిండిపోతే ఆ విలేజ్ వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళు ఆ ఊరికి తార్ రోడ్ ఒకటి ఉంది, ఇంకొకటి ప్రభుత్వ దారి కూడా ఉంది. దాన్ని కొంతమంది కబ్జా చేసేశారు. మిగతా మా వైపు, మా పొలం వైపున వాళ్ళని మళ్లించేశారు అక్రమంగా. ఈ మధ్యన మేము వెళ్ళాము, ఆ పొలాన్ని పక్కనే పెద్ద కొంటుంటే దానికి ఒక 4 లక్షల దాకా ఖర్చు పెట్టి 3 సార్లు సర్వే చేయించుకున్నాము. సర్వే ప్రకారం ఎంఆర్ఓ గారు 4 అడుగులు ఉందని చెప్పారు. మేము దాని ప్రకారం వెళ్ళాము. కోవిడ్ టైంలో సీసీ రోడ్ ఒకటి వేసేశారు, కొద్ది దూరం అబ్జెక్షన్స్ వల్ల ఆపేశారు. అది ఎలాంటి అనుమతి లేదు, మాకు ముందస్తు నోటీస్ కూడా లేదు. దౌర్జన్యంగా వేసేశారు. దీని గురించి నేను పదే చాలా సార్లు ఎంఆర్ఓకి అందరికీ కూడా అధికారులకి నేను రిక్విజేషన్ ఇచ్చాను. సార్ మా పొలంలో దౌర్జన్యంగా వేసేశారు, సో మధ్యలో ఇస్తే నేను పొలాన్ని నష్టపోతాను, ఎడ్జిలో ఇస్తాను. ఎడ్జిలో ఇంకా నాకు 2 గుంటల పొలం ఉంది, వాళ్ళకి 4 అడుగులు అన్నారు. ఇంకొంచెం కూడా పెంచి ఇస్తానని చెప్పినా కూడా ఈమె మాజీ ఎంపీటీసీ అరుణ్ కుమారి మధ్యలో దూరి రాజకీయంగా ఆ విలేజ్ వాళ్ళని ఎగ్గొట్టి మిగతా ఉన్న పొలంలో కూడా మొన్న 10వ తారీఖు 4వ నెల కాంక్రీట్ మిషన్లు దాపెట్టి మొత్తం కూడా కాంక్రీట్ వేపిచ్చేసినారు ఆ విలేజ్ వాళ్ళతో. ఎంత దౌర్జన్యం చూడండి. నేను వెంటనే అధికారులకు అందరికీ ఫోన్లు చేస్తే రోడ్డు మాకు సంబంధం లేదు, మేము అసలు చెప్పలేదు అని చెప్తున్నారు. నేను ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాను. నా మీద కేసులు పెట్టారు. అయినా కలెక్టర్ గారు ఆ కేసులు ఏమి ఉండదమ్మా, మీరు భయపడొద్దండి అని చెప్పారు. కేసు లేకుండా చేశారు. ఇప్పటికీ గత 4 నెలలుగా ఆవిడ దౌర్జన్యం చేస్తూనే ఉంది. ఆ విలేజ్ వాళ్ళు మంచి వాళ్ళు. ఎమ్మెల్యే గారికి కూడా విషయాలు తెలియదు. ఆయన ఫారిన్ టూర్ లో ఉన్నప్పుడు ఈ రోడ్డు నేర్పించింది సార్ పేరు చెప్పి, ఎమ్మెల్యే గారు గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే గారి పేరు చెప్పి, ఇట్లా సార్ ఫారిన్ లో టూర్ లో ఉన్నారు చూడండి, ఇలాగ క్యాప్షన్స్ పెట్టి ఏపించారు. సార్ చెప్పారంట, పొలం గల్లతో నెమ్మదిగా మాట్లాడుకొని మీరు సెటిల్ చేసుకోండి, ఇలా చెయ్యొద్దని చెప్తే ఈవిడ సార్ మంచి వాళ్ళే, ఇక్కడ జరుగుతున్న విషయాలు తెలియదు ఆయనకు. వాళ్ళ పిఎల్ ద్వారా వాళ్ళ ద్వారా ఫోన్లు చేయించి దౌర్జన్యంగా మమ్మల్ని గత 4 నెలల నుంచి ఇబ్బంది పెట్టిస్తా ఉంది ఆవిడ.